మనతో పాటు కేబీఆర్ పార్క్ రోడ్డు వైండింగ్ ఎఫెక్టెడ్ ఓనర్స్ ఫోరం మనతో ఉన్నారు. ఏదైతే ఆ రోడ్డు వైండింగ్ సంబంధించి వాళ్ళ సొంత ల్యాండ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా తీసేస్తున్న సిచ్యువేషన్. దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయంటూ కూడా వారు ఒక కీలక ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? ఏంటి అసలు మీకు కలుగుతున్నటువంటి నష్టం ఏంటి? సార్, ఇక్కడ ఏమవుతుందంటే విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మనకి రోడ్ వైడనింగ్ ప్రపోజల్ ఉందండి. ప్రాబ్లం ఏంటంటే విరించి హాస్పిటల్ నుంచి మీరు అగ్రసేన్ స్టాచ్యూ సర్కిల్ వరకు రోడ్డు ఇరువైపుల నుంచి స్థలం తీసుకొని రోడ్డు వైడనింగ్ ప్రపోజల్ ఇస్తున్నారు. దీనివల్ల పెద్ద అటు ఇబ్బంది కలగట్లేదు. కానీ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే కమాండ్ సెంటర్ ఉన్న చోట మరియు మీకు పక్కన ఇటు కళింగ సెంటర్ ఉంది కదండి, గవర్నమెంట్ స్థలాలు అవి. అక్కడ వచ్చేసరికి మొత్తం అటు వదిలేసేసి ల్యాండ్ అంతా ఇటు సైడ్ తీసుకుంటున్నారు. అగ్రసేన్ స్టాచ్యూ నుంచి మీరు మళ్ళీ పైకి ముందుకు వెళ్తే జూబ్లీస్ చెక్ పోస్ట్ దాకా వెళ్తే ప్రాబ్లం ఏమవుతుందంటే 120 ఫీట్ తీసుకుంటున్నారు సార్. అది పార్క్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇళ్లలో నుంచే తీసుకొని మీడియం నుంచి సుమారుగా 2000 నుంచి అప్పుడు పార్కు గోడ మధ్యలోకి ఉండేది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని పార్కు గోడ వెనక్కి జరిపారు. అప్పుడు జానారెడ్డి గారు, ఇప్పుడున్న జానారెడ్డి గారి ఇంటి దగ్గరే డెడ్ ఎండ్ ఉండేది. అందరూ ఎవరైనా అపోలో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎమ్మెల్యే కాలనీ నుంచి వెళ్ళాల్సి వచ్చేది. సో ఇంత పర్మిషన్స్ తీసుకొని పార్కుని వెనక్కి జరిపిన గవర్నమెంట్స్ అప్పట్లో ప్రాపర్టీస్ని టచ్ చేయకుండా విజనరీగా తీసుకున్నారు అప్పుడు డెసిషన్స్. ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుతం వీఐపీ మూవ్మెంట్ ఎక్కువైంది ఆ రోడ్లో. మొత్తం ఇక్కడ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు చేయాలి. పార్క్ సార్, అది చెట్లు పోతున్నాయి. మేము 30 ఏళ్ళ నుంచి మేము పెట్టుకున్న చెట్లు ఇవన్నీ పోతున్నాయి సార్. ఈ బిల్డింగ్ పోవటం వల్ల పార్కింగ్ ప్లేస్ ఉండదు, మాకు బిల్డింగ్లోకి వెళ్ళటానికి లేదు సార్. ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ప్రాపర్టీ ట్యాక్స్, ఇంత ఇన్వెస్ట్మెంట్లు చేసిన హాస్పిటల్స్, లోపల ఉన్న ఇంటీరియర్స్ పెట్టుకున్న వాళ్ళందరూ టెనెంట్స్ వీళ్ళందరూ ఏమైపోతారండి? అందరూ రోడ్డు మీద పడిపోతున్నారు. ఇచ్చే కాంపెన్సేషన్ కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు టీడీఆర్స్ తీసుకోండి కాంపెన్సేషన్కి. అసలు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నాయో కూడా లేదో మాకు డౌట్ అండి, మాకు కాంపెన్సేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు ల్యాండ్స్ బలవంతంగా ఎక్వైర్ చేయడానికి సెక్షన్ 10A ఇన్వోక్ చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదు. అంటే మీరు ఎట్లా అయితే పోనివ్వండి, బట్ 10A ప్రకారం ఏంటంటే కొన్ని కేసెస్లో డిఫెన్స్లో కానీ ఇట్లా కొన్ని హై సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ఉంటేనే తప్ప. ఇక్కడ వన్ వే సొల్యూషన్ సార్. మీరు పార్కు చుట్టూతా 5 కిలోమీటర్స్ రేడియస్ ఉంది. పార్కు చుట్టూతా ఎక్కడా షాప్స్ లేవు మీకు. ఇటు రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఒక వన్ వే చేసేస్తే గొడవ ఉండదు సార్. ట్రావెలింగ్ టైం ఒక 5 మినిట్స్ మేబీ మ్యాక్సిమం. ఇది సార్ మా బాధ. పార్క్ ఎఫెక్ట్ అవుతుంది. అటు పక్కన మంత్రి బిల్డర్స్ పార్క్ లోపలే కడుతున్నారు. మీరు గూగుల్ మ్యాప్స్లో తీసి చూడండి. చెక్ పోస్ట్లో పార్క్ లోపల ఉంటుంది మంత్రి బిల్డర్స్. గవర్నమెంట్ ఇచ్చింది, అది ఎక్కువ సెన్సిటివ్ జోన్లో లేదంట. ఇటు సైడ్ ముట్టుకోవాలంటే పార్క్ ఎక్కువ సెన్సిటివ్ జోన్, అంటే వన్యప్రాణులకి మొక్కలకి ఇబ్బంది. కానీ పెద్ద రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ పెద్ద బిల్డర్లు అయితే వాళ్ళకి అనుమతులు వచ్చేసినాయి సార్. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఒక హాస్పిటల్కి ఈ ప్రపోజల్ రోడ్ వైడనింగ్ 2016 నుంచి ఉందండి. ప్రాబ్లం ఏంటంటే 2016లో రోడ్ వైడనింగ్ ప్రపోజల్ ఉంటే ఒక హాస్పిటల్కి 2018లో కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి 2021లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చి 2024లో మీ ప్రాపర్టీని మేము ఎక్వైర్ చేసుకుంటున్నామని చెప్పి, అంటే జిహెచ్ఎంసీకి తెలియదా సార్ రోడ్ వైడనింగ్ అవుతుందని? వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సో ఇది సార్ మా బాధ అంతా. ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ఇది లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు సార్ సామాన్య పీపుల్ని. ఏమన్నా మాట్లాడితే జానారెడ్డి గారు, బాలకృష్ణ గారు, కొంతమంది వీఐపీస్ ఉన్నారు, వాళ్ళకి ఏమైంది, వాళ్ళకి పోతే పోయిందని సార్. అందరూ కాదు, జర్నలిస్టులు 120 స్క్వేర్ యార్డ్ ప్రాపర్టీలు అవి పోతున్నాయి. నార్మల్గా పీపుల్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ప్రాపర్టీ పోతున్నాయి. బిల్డింగులు సగం కట్ అయిపోతున్నాయి. దానికి కాంపెన్సేషన్ వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ ఆ పార్ట్ వరకే మేము కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. కానీ ఆ బిల్డింగ్ ఇంకా యూజ్ ఏముంటుందో సార్, వెనకాల మొత్తం పడగొట్టుకొని మళ్ళీ ఏం చేయాల్సిన పరిస్థితి లేదు. సో ఇన్ని ఇష్యూస్ మీద సార్ సానుకూలంగా మీరు మా బాధని, మా వ్యధని మీరు కవర్ చేసి గవర్నమెంట్ కనుక దృష్టి తీసుకొచ్చి ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారు, ప్రాపర్గా తీసుకోండి. హైకోర్టు నేరో రోడ్స్ అండి, అంతా వన్ వే చేసుకున్నారు. చక్కగా బెంగళూరు సిటీస్, లండన్ లాంటి చిన్న సిటీస్ సార్ అవి, వాళ్ళందరూ వన్ వేలు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఇల్లు కడగొట్టుకొని ఫ్లైఓవర్లు వేసేసుకొని చేసుకుంటే సొల్యూషన్ అది కాదు. ప్లస్ మీరు నేచర్ ఎక్కువ సెన్సిటివ్ జోన్ గురించి మాట్లాడినప్పుడు ఒక పెద్ద ఫ్లైఓవర్ వేయటం వల్ల అక్కడ ఇబ్బంది ఏం కలుగుతుంది అనేది, ట్రాఫిక్ పెరుగుతుంది, మొత్తం ఆ కాలుష్యం అంతా పార్కుల్లోకి వెళ్తుంది. మరి వన్యప్రాణులకి, చెట్లకి, మొక్కలకి ఇబ్బందే కదా సార్. మరి మేము ఆ లంగ్ స్పేస్లో అక్కడే ఉండాల్సిన వాళ్ళం, మేము ఎట్లా బతుకుతాం సార్?
సో ఇది సార్ మా 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 కన్సర్న్ ఇదే సార్. ఏంటంటే ప్రభుత్వం నుంచి అంటే ఇంప్రాపర్గా ఇదంతా కూడా చేస్తున్నారని మీ అనుమానమా ఏంటి? సార్ ప్రభుత్వం ఒకలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఒకలాగా పనిచేస్తుంది, ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ ఒకలాగా పనిచేస్తుంది సార్. మా దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడైనా మీరు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి మీరు మీటింగులకి రండి, ఫోన్ చేసి మా సార్లు ఉన్నారు మీరు కిందకు వచ్చేయండి, మీరు మాట్లాడండి మాతో. అంటే ఆఫ్టర్నూన్ ఆఫ్ ద టైం కొలతలు కొలవటానికి ఎప్పుడు పడితే అబ్రప్ట్గా వస్తున్నారు, ఒక 10 మంది వచ్చేస్తున్నారు, మేము జిహెచ్ఎంసీ అంటున్నారు, అక్కడ ఉండేవాళ్ళు బెదిరిపోతున్నారు. సో ఇవి ప్రాపర్ సార్, దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ థింగ్. ముందు అసలు మీరు ఒక నోటీస్ వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన నోటీస్ చూస్తే మీరు గనక డాక్యుమెంట్స్ మీరు కన్సెంట్ ఇవ్వకపోతే మీరే ఎంక్రోచ్మెంట్లో ఉన్నారు పబ్లిక్ ప్రాపర్టీ మీద ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వగలుగుతుందా సార్ అది? సో ఇవి ఇబ్బందులు సార్. అవి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా చేసుకొని అడ్డగోలుగా చేసే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదు సార్. ఎంతమంది నష్టం నష్టం 300 మంది ఫ్యామిలీస్ సార్, 300 ఫ్యామిలీస్ ఇటు సైడ్. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే అదర్ ఆల్టర్నేటివ్స్, పీపుల్కి ఇబ్బంది కలగకుండా అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ వన్ వే కన్సిడర్ చేయండి, ప్రాపర్ రిపోర్ట్స్ ప్రకారం స్టడీస్ చేయండి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి. ఎందుకంటే అది లేకుండా వీళ్ళు యాక్ట్ తీసుకొచ్చేసి 10A అనే యాక్ట్ మీద ఇవన్నీ బైపాస్ చేసేసి మొదలు పెడదామని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు లైవ్లీహుడ్స్ అనేది ఇంపాక్ట్ అయినప్పుడు ఆ స్టడీస్ చేయాలి, ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ చేసినప్పుడు అది స్టడీ చేయాలి, అది చేయకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు సార్.